హలో అండి, నమస్తే. రీసెంట్ గా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే అది సక్సెస్ రేట్ అనేది కొంచెం చాలా తక్కువ ఉంది. దాని సక్సెస్ రేటు దరిదాపుల్లోకి రాకుండా దానికి పెట్టిన బడ్జెట్ కూడా వస్తుందో రాదో చెప్పలేము. ఫ్యాన్స్ అందరు ఈ మూవీని రిజెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ అంటే భారతీయుడు 1 కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో భారతీయుడు ఇండియన్ 2 కి పెద్దగా రెస్పాన్స్ ఏమీ రాలేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ చేసే కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని చూడడం చాలా మంది ఫ్యాన్స్ అందరూ థియేటర్లకు వెళ్తారు. కానీ కమల్ హాసన్ ఫ్యాన్స్ ని అలరించలేదని చెప్పవచ్చు. దీంట్లో కమల్ హాసన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా లేదు. ఓల్డ్ ఏజ్ గెటప్ లో కనిపించడం వల్ల ఎవరైతే ఎక్కువ ప్రజల్ని దోసుకొని డబ్బు తిన్నారో వాళ్ళని హింసబెట్టి హంతం చేయడం కమల్ హాసన్ ఇందులో చూపించిన యాక్షన్ పెద్దగా ఏమీ లేదు. అందుకే ప్రజలకి ఇది పెద్దగా ఆకట్టుకోలేదని నాకు అనిపిస్తుంది. ఇందులో ఏమిటంటే సరే సిద్ధార్థ్ నటించాడు. సిద్ధార్థ్ నటించిన పెద్దగా ఎమోషనల్ గా ఈ మూవీకి బలమైన యాక్టింగ్ సీన్స్ అనేది చేయలేకపోయాడు. సిద్ధార్థ్ వల్ల థియేటర్లోకి జనాలు రారండి. కమల్ హాసన్ చూసే థియేటర్లోకి జనాలు వస్తారు. అందులో దీనికంటే ముందు వచ్చిన ఇండియన్ భారతీయుడు 1 పెద్ద సక్సెస్ఫుల్ అందుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు వచ్చారు. ఫస్ట్ 2 రోజులు బాగానే ఆడింది. తర్వాత నుంచి టాక్ పరంగా చూస్తే పెద్దగా యావరేజ్. దీంట్లో చాలా మైనస్లు ఉన్నాయి. కథలో డెప్త్ అనేది లేదు. ఓకే, కాన్సెప్ట్ పరంగా బాగుంది, కాన్సెప్ట్ ఓకే, కానీ కాన్సెప్ట్ పరంగా చూస్తే ఎమోషనల్ గా టచ్ అవ్వలేదు. కొంచెం యాక్టివ్ పరంగా కూడా మైనస్లు ఉన్నాయి. శంకర్ మార్క్ అనేది ఈ సినిమాలో అసలుకే కనిపించలేదు. ఏంటి శంకర్ మార్క్ ఇలా ఉంటుందా? దీనికి చాలా రోబో కంటే ముందు శంకర్ వేరు, తర్వాత రోబో 2.0 తర్వాత శంకర్ వేరు. శంకర్ తీసిన సినిమాలన్నీ ప్రజల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. తన మార్కు ఏమైంది? తన మార్కు కనిపించకుండా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం జరుగుతుంది. దానికి కారణం లేకపోలేదు. శంకర్ దగ్గర పనిచేసే సరోజ ఒక రైటరు చనిపోవడం వల్ల శంకర్కి చాలా మైనస్ పాయింట్ కావడం జరిగింది. అందువల్ల శంకర్ సినిమాలో ఆడడం లేదు. శంకర్ పాన్ ఇండియన్ లెవెల్లో చాలా 1990s మంచి సినిమాలు స్టార్ట్ చేయడం జరిగింది. పాన్ ఇండియన్ లెవెల్లో తన సినిమాలు ఆడడం జరిగింది. కానీ రోబో 2.0 తర్వాత తన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఫ్యాన్స్ అందరూ ఇండియన్ 2ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కథలో స్టోరీ ఉంది, కొంచెం ఎమోషనల్గా టచ్ చేస్తే బాగుండేది. సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా పెద్దగా అంతగా ఆకట్టుకోలేదు. కమల్ హాసన్ యాక్టింగ్తో విశ్వనటన చూపించగలడు. కానీ ఇందులో కమల్ హాసన్కి పెద్దగా యాక్టింగ్ నిడువ అనేది చూపించలేకపోయాడు మన శంకర్. మీరేమంటారు? చాలామంది ఈ ఇండియన్ 2 మీద చాలామంది రివ్యూలు ఒక టూల్స్ అనేది మొదలు పెట్టారు. రివ్యూలు ఎలా ఇస్తున్నారంటే సినిమా యావరేజ్, బాగాలేదు. ఇది మంచి దీంట్లో స్టోరీ లైన్ ఉంది, మంచిగా చేస్తే ప్రజెంటేషన్ మంచిగా ఇస్తే సక్సెస్ఫుల్గా అయ్యేది. కానీ ప్రజలకి సక్సెస్ఫుల్గా అందించడానికి శంకర్ మార్క్ అనేది పని చెయ్యలేదు. రాజమౌళి లాగా తీద్దామని అనుకున్నాడు. శంకర్ మార్క్ ఏంటంటే సమాజంలో జరిగే సమాజంలో జరిగే చెడు ఏంటో దాని మీద తన సినిమాలు చాలా ఉంటాయి. అలాంటి సినిమా తీసిన శంకర్ అనేది భారతీయ ఇండియన్ 2 మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దీనికంటే ముందు వచ్చిన దీనిలాగే ఉన్న అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ మీరు అందరూ చూసే ఉంటారు కదా. సేమ్ గా అది ఇది సేమ్ పోలికలు ఉన్నాయి. దాంట్లో షారుఖ్ ఖాన్ వల్ల ఆ సినిమా ఆడడం జరిగింది. అక్కడక్కడ అవన్నీ చూసిన సీన్సే మనకు కనిపిస్తుంటాయి. షారుఖ్ ఖాన్ వల్ల జవాను ఆడింది. కానీ ఇందులో కమల్ హాసన్ వల్ల ఇండియన్ 2 ఆడుద్దంటే పెద్దగా చెప్పలేము. దీంట్లో స్టోరీ, ఎమోషన్స్, కొంచెం సిద్ధార్థ్ ఎక్కువ సన్నివేశాలు ఉండడం ప్రజల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంట్లో డెప్త్, ఎమోషనల్ సీన్స్ ఉంటే ఇంకా బాగుండేది అని అనుకున్నాను. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి, మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.